నమస్తే గురుగారు. నమస్తే. యోగాభిలాషులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో మన ఈ యోగా భారత్ ఫౌండేషన్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఫౌండేషన్. సో మనము రెగ్యులర్గా ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యం దాదాపు 27 దేశాల్లో మనం ఈ యోగా అనేది చేయించడం అనేది జరుగుతూ ఉంది. మనకి స్టూడెంట్స్ ఉన్నారు, రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. అయితే నిత్యం మనం చేసే యోగా ఏంటంటే ఇది ఒక అష్టాంగ యోగ సాధన అండి. సో ఒక యోగాలో మొత్తం 8 అంగాలు ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, ఇట్లాగా 8 అంగాలు ఉంటాయి. సో ఈ 8 అంగాలు ఏవైతే ఉన్నాయో మన గురువు గారు డాక్టర్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు గారు, ఆయన ఎంఎస్సి యోగా అండ్ పీజీడివై. పీజీడివై అంటే డిప్లొమా ఇన్ యోగా. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ డిప్లొమా ఇన్ యోగా. సో ఈయన మనకి రెగ్యులర్గా ఏంటంటే ఏ ఆసనం చేసినా కానీ ఆ ఆసనం తాలూకు బెనిఫిట్స్ అయితే ఏంటి, దానివల్ల ఎవరైతే చేయకూడదు ఎవరు చేయాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఎట్లా చేయాలి అనేది చాలా కూలంకుషంగా ప్రతిదీ విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో ఈ చేసే విధానంలో ఒక పద్ధతి ప్రకారంగా క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఏమిటి అంటే ఫస్ట్ ప్రాణ సంచారాసనాలు అంటే వామప్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇవాళ చేయించారు మనకి తల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా. ఇవాళ చేయించలేదు కానీ రెగ్యులర్గా జరిగేదైతే మాత్రం తలకాయ దగ్గర నుంచి కింద పాదాల దాకా అన్ని మూమెంట్స్ వచ్చేలా చేస్తారు. వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయించడం అనేది జరుగుతుంది. అది అయిపోగానే ఇమ్మీడియట్గా ఆసనాల్లోకి వచ్చేస్తాం. ఈ ఆసనాల్లో కూడా ఏంటంటే నించోని చేసే ఆసనాలు అనమాట. అంటే తాళాసనాలతో మొదలుపెట్టి అలా చేసుకుంటూ నించొని ఆసనాలు ఒక 25 మినిట్స్ దాకా చేయించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత సూర్య నమస్కారాలు చేయిస్తారు. సూర్య నమస్కారాలు మనకి నిత్యం కరెక్ట్గా సూర్యోదయానికి మనం సూర్య నమస్కారాలు చేస్తే అంతకన్నా అదృష్టం అనేది ఎవరికీ ఉండదు. ఆ అదృష్టం నిజం చెప్పాలంటే మన యోగా భారత్ ఫౌండేషన్కే దక్కింది. ఇంకా ఆదివారాలు ఇంకా ఇది ఇంకా ఎక్సలెంట్. పూర్ణ మంచి మంత్రాలతోటి చేయించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సెలవు అనేది లేదు. సో రెగ్యులర్గా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సూర్య నమస్కారాలు అయ్యాక ఇంకా కూర్చొని చేసే ఆసనాలు అంటే వజ్రాసనంతో మొదలుపెట్టి దండాసనంతో మొదలుపెట్టి ఇంకా కూర్చుని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఒక 10 to 15 మినిట్స్ జరుగుతుంది. దాని తర్వాత వెల్లకిలా పడుకుని చేసే ఆసనాలు అనేవి చేయించడం అనేది జరుగుతుంది. అది ఒక 10 మినిట్స్ అయిన తర్వాత బోర్లా పడుకుని చేసే ఆసనాలు చేయించడం అనేది జరుగుతుంది. భుజంగాసనం కానివ్వండి, అలాగే శలభాసనం కానివ్వండి, ఇట్లాగా మన నడుముకి సంబంధించి స్పైన్కి సంబంధించి ఎలాంటి ఆసనాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ప్రాణాయామాలు చేయిస్తారు. ప్రాణాయామాలు కూడా సీజన్ ప్రకారంగా చేయిస్తారు. సీజన్ ప్రకారంగా అంటే ఎండాకాలంలో మనకి ఒళ్ళు కొంచెం చల్లగా చల్లగా ఉండాలంటే దానికి సంబంధించిన ప్రాణాయామం చేస్తారు. చలికాలంలో వేడి పుట్టాలంటే దానికి సంబంధించిన ప్రాణాయామం చేయించడం జరుగుతుంది. సో సీజనల్ వేరియేషన్స్ ప్రకారంగా మన బాడీ ఆ పర్టికులర్ సీజన్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మనకి మనం ఆ పర్టికులర్ ఏర్పాటుని ఎలా చేసుకోవాలి అనేది కరెక్ట్గా నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత ఫైనల్గా ధారణ, మెడిటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మెడిటేషన్ కూడా ఒక 10 to 15 మినిట్స్ జరుగుతుంది. సండే అయితే చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. దాదాపు ఒక 20 to 25 మినిట్స్ సాలిడ్గా మనల్ని వేరే ప్రపంచంలోకి పంపించే విధంగా చేయొచ్చు అనేది జరుగుతుంది. ఏ కైండ్ ఆఫ్ హీలింగ్ ప్రాణాయామ అని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవి రెగ్యులర్గా జరిగే ఎక్సర్సైజ్ కానీ ఆసనాలు కానీ యోగా అభ్యాసనం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేసే ఆసనాల్లో ముఖ్యంగా మన తల వెంట్రుక దగ్గర నుంచి కింద కాలి గోరు వరకు ప్రతి అంగానికి ఒక మూమెంట్ వచ్చేలాగా చేయొచ్చు అనేది గురువుగారి స్పెషలైజేషన్ అన్నమాట. అట్లానే ఈ చేయించే విభాగంలో ముఖ్యంగా మనం చేసేది యోగ సాధనలో ఏంటంటే యోగా థెరపీ అన్నమాట. యోగా థెరపీ అనేది మనం రెగ్యులర్గా మందులు వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని మందులు వేసుకొని
వీటికి ఆల్టర్నేటివ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. అంటే మందులు ఏం వేసుకోకర్లేదు, మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది. సో కాబట్టి దీన్ని యోగా థెరపీ అనేది అనడం అనేది జరుగుతుంది. సో ఈ యోగా థెరపీ ద్వారా మనకి గురువు గారు రెగ్యులర్గా చేయించే ఆసనాల్లో చాలా ముఖ్యమైన భాగాలు, ఫస్ట్ కళ్ళకు సంబంధించిన ఆసనం అయితేనేమి, జుట్టుకు సంబంధించిన ఆసనాలు అయితేనేమి, అట్లానే మన ఫేస్ నీట్గా ఎక్స్ప్రెసివ్గా చక్కగా ఉండటానికి దానికి సంబంధించిన ఆసనాలు, అట్లానే సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గడానికి, అట్లానే వెన్నుముక రిలేటెడ్ అప్పర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, మిడిల్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, లోయర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, సయాటికా కానివ్వండి, ఇవన్నీ తగ్గడానికి చేయటం అనేది జరుగుతుంది. ఇంకా కిందకు వస్తే కనుక మోకాళ్ళకు సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఆసనాలు చేయించడం అనేది జరుగుతుంది. అట్లానే తిమ్మిర్లు తగ్గడానికి చేయించడం జరుగుతుంది. డయాబెటీస్ తగ్గడానికి కావాల్సిన ఆసనాలు చేయించడం జరుగుతుంది. థైరాయిడ్ తగ్గడానికి కావాల్సిన ఆసనాలు చేయించడం జరుగుతుంది. ఇట్లాగే ఇవి గురువుగారు చెప్తూ ఉంటే మాకు వేరే స్టూడెంట్స్ దగ్గర నుంచి మాకు వచ్చినవి ఏంటంటే పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు తగ్గడం అనేది జరిగింది. అట్లానే న్యూరోపతి ప్రాబ్లమ్స్ కూడా తగ్గడం అనేది జరిగింది. సో ఇట్లా రకరకాల తల తిరగటం, మైగ్రెయిన్, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీటికి సంబంధించిన ఆసనాలు అనేవి గురువు గారు రెగ్యులర్గా చేయడం అనేది జరుగుతుంది. చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి. కింద కూర్చోలేని వాళ్ళ కోసం కుర్చీలో చేయిస్తారు. హ్యాపీగా కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలతో సహా అన్నీ చేయొచ్చు. సో ప్రతి పాయింట్ కూలంకుషంగా నిశదీకరించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయిస్తారు డీటెయిల్డ్గా. ఇది మనకి రెగ్యులర్గా క్లాసెస్లో జరిగే విధానం అండి. ధన్యవాదాలు విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. ధన్యవాదాలండి సురేష్ గారు.